ఇగో ఈ ముచ్చటి ఇన్నరా గదేందనంటే బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమల అడుగు పెడుతున్న సంగతి మనకి ఆ మొన్ననే అధికారిక ప్రకటన అయితే ఇచ్చేసిరు. ఇక దీంతోని ప్రశాంత్ వర్మ దర్శకుడు లెక్క ఇక సిద్ధంగా ఉన్నాడని గదిగిట్లా ఒక సూపర్ హీరో కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నదని ఇక అధికారిక ప్రకటనలో భాగంగానే వాళ్ళు ప్రకటించేసిరు. కానీ అసలు కథ ఏంది అనేది మాత్రం బయట పెట్టలేదు. కానీ ఇక మహాభారతంలో అభిమన్యుడి పాత్ర పట్టుకొని ఏదో దాని చుట్టూ కథ అల్లినట్టు మాత్రం అర్థమైతేనే ఉన్నది. అయితే ఈ సినిమాతోని మన బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని నిర్మాత లెక్క అడుగు పెట్టబోతున్నదంట. ఇది గిట్లా మంచి విషయమే అనుకోండి. మళ్ళా ఇప్పుడు ఇప్పటికే ఈ సినిమా తొందరలోనే షూటింగ్ ఇట్లా మొదలు కాబోతున్నదంట. అయితే ఈ సినిమాల మోక్షజ్ఞకి జోడీ లెక్క ఎవరు వస్తారా అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారంట అభిమానులు అందరూ. ఇక ఇది ఇట్లుంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు మస్తుగా చక్కర్లు కొడుతున్నది. గదేందరంటే ఈ సినిమాకు గాను నిర్మాతలు అందరు కలిసి మోక్షజ్ఞకు 20 కోట్ల పారితోషికం ముట్ట చెప్తున్నారంట. ఇక చూసిరా గిది పెద్ద మొత్తం అనేది చెప్పుకోవాలి. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అని మాత్రం తెలియదు. కానీ ఇక టాకు ప్రకారం చూసుకుంటే అసలు మన చిత్ర పరిశ్రమల గిది ఇప్పుడు గరం ముచ్చట్ లెక్క మారిందంట. ఎందుకనంటే ఇప్పటి వరకు ఏ ఒక్క స్టార్ హీరో వారసుడికి కానీ మొదటి సినిమాకే ఇంత పారితోషికం ముట్ట చెప్పడం అనేది అస్సలు జరగలేదు. ఇక అటువంటిది మోక్షజ్ఞకి ఇస్తున్నారు అని అంటే ఇక మోక్షజ్ఞ గిట్లా ఇక సాదాసీదా కాదు. ఇప్పటి వరకు మంచిగా సినిమాలు విజయాలు అందుకున్న హీరోలలో ఒకళ్ళ లెక్క పారితోషికం అందుకుంటున్నాడు అని అంటే ఇది సరికొత్త రికార్డు అని అందరు అంటున్నారు. మళ్ళీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోక్షజ్ఞ అడుగు పెట్టేటందుకు అన్ని రకాల శిక్షణలు ఇట్లా తీసుకున్నాడంట. ఇక చూసిర్రా నటనకు గాను డాన్స్ గాను ఈయనలా మంచి విషయం ఉన్నది అని టాలెంట్ ఉన్నదని మస్తు మంది అంటున్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు నిరూపితం చేస్తారనేది సినిమా కీడలైన తర్వాత ఇంకా ముచ్చట అయ్యారనుకోండి. ఇక మీకేమనిపిస్తుంది చెప్పురి? అసలు మోక్షజ్ఞకి బాలయ్య బాబు వారసుడు కాకుండా గింత పెద్ద పారితోషికం ముట్ట చెప్పుడు సబబు అనిపిస్తున్నదా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.